ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడేయండి, బలపరిచి ఆదరించి నడిపించునుగాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనం. ఇరుకు లేని విశాల స్థలమునకు ఆయన నిన్ను తోడుకొని పోవును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇరుకు లేని విశాలమైన స్థలము ఏది అనగా పరలోక రాజ్యమే. ఈ లోకంలో ఉన్నంత కాలము ఇరుకైన అనుభవం మనకు ఎదురవుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు సెలవిచ్చినటువంటి మాటను మనం గమనించినట్లయితే, ఇరుకు మార్గమున ప్రవేశించుటకు పోరాడండి అనగా జీవమునకు పోవు మార్గము ఇరుకుగాను, నాశనము పోవు మార్గము విశాలముగా ఉన్నది అని ప్రభువు చెప్పారు. అయితే క్రైస్తవ జీవితము ఇరుకు మార్గము. ఇరుకైన, ఇబ్బంది అయినా, కరువైన, కష్టమైన, నిందైన, అవమానమైన, ఎలాంటి పరిస్థితులైనా ఆ స్థితిగతులన్నిటిలోంచి కూడా మనము ఇరుకులో నడిచి ముందుకు వెళ్ళినప్పుడు నిశ్చయంగా ప్రభు మనల్ని నిరీక్షణతో నడుస్తున్న మన జీవితాలను విశాలమైన స్థలము అనగా పరలోక రాజ్యమునకు తోడుకొని పోతారు. పరలోక రాజ్యంలో ఇరుకు ఉండదు. ఎల్లప్పుడూ సంతోషం, సమాధానం, నెమ్మది, ఆదరణ. ఈరోజు నీవు పడుతున్న ఇబ్బంది, కష్టము, పోరాటము, ఇరుకైన ఈ అనుభవము నీ జీవితంలో గొప్ప విడుదలగా మారబోతూ ఉన్నది. మనిషి జీవితం కొద్ది కాలమే. ఈ కొద్ది కాలము ఇరుకని మనం నిరాశ చెందక నిరీక్షణతో ముందుకెళ్తే నిశ్చయంగా దేవుని రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఆ రాజ్యంలో ప్రవేశించుటకు ముందు మనం వెళుతున్నటువంటి ఇరుకుని మనము సహించగలిగిన వారమై ఉండాలి. అంత మాత్రమే కాదు, కానీ దేవుని సన్నిధిలో మనకు ఎదురైన ప్రతి ఇరుకులో కూడా మనం ప్రార్థన చేయగా దేవుడు విడుదలను అనుగ్రహిస్తాడు. ఆర్థికంగా ఒకవేళ నువ్వు ఇరుకులో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన కృపకు అప్పగించుకుంటే ప్రభువు నిన్ను ఆర్థిక ఇరుకులో నుంచి విడిపిస్తారు. అనారోగ్య సంబంధమైన ఇరుకులో నీవు ఉన్నట్లయితే ప్రభువు నిశ్చయంగా నీ అనారోగ్యమును తొలగించి ఆరోగ్యాన్ని కలుగు చేస్తారు. పరిపూర్ణమైన నెమ్మదినిచ్చి నీ జీవితాన్ని ఆరోగ్యంతో నింపి ఆదరిస్తారు. కుటుంబ సమస్యలు, పిల్లలు, ఈ లోక పోరాటాలు, అనేక రకాలైన ఇరుకుల మధ్యలో ఉన్న నీ జీవితంలో గొప్ప జయమును దేవుడు అనుగ్రహిస్తారు. ప్రార్థనా జీవితాన్ని మానక, విశ్వాస జీవితాన్ని విడిచిపెట్టక, నిరీక్షణ కలిగి నడిస్తే నిశ్చయంగా ఇహమందు పరమందు దేవుడు మనకు విశాలతను అనుగ్రహించి విజయాన్ని కలుగు చేసి ఆనందంతో, సమాధానంతో నడిపించువాడై ఉన్నాడు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉండండి. ఇరుకును చూసి విసుగు చెందకండి. నిశ్చయంగా దేవుడు మీ ప్రతి ఇరుకులో కూడా సహాయం చేస్తారు. ఇరుకులేని విశాల స్థలమైన పరలోక రాజ్యానికి మిమ్మల్ని ప్రభు సిద్ధపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మహాగణుడ, పరిశుద్ధుడు అయిన దేవ, ఇరుకులేని విశాల స్థలమునకు తోడుకొని పోవాడా, ఆ విశాలమైన పరలోక రాజ్యం కొరకు ఈ లోకంలో ప్రతి ఇరుకుని అనుభవించి మీ నిమిత్తము శ్రమ, నింద, అవమానం ఎదురైనప్పుడు గొప్ప భాగ్యము ఎంచుకొని మీ రాజ్యం కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. ఒకవేళ ఈ లోకంలో ఇప్పుడు అనారోగ్యంతో బిడ్డలుంటే అనారోగ్యమైన ఇరుకులోంచి బిడ్డలను విడిపించి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేయండి. ఆర్థిక ఇరుకులోంచి విడిపించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించి మేలు చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.